బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇటు బంగారం ప్రియులకి గుడ్ న్యూస్ చెప్పుకోవాలి. ఇటు క్రమంగా దిగి వస్తుంది బంగారం, అలాగే వెండికి సంబంధించిన ధరలు. కేవలం 4 రోజుల్లోనే రూపాయలు 10,000 తగ్గింది బంగారం. ఇవాళ ఏకంగా దాదాపు 1000 తగ్గింది. 24 క్యారెట్ల తులం బంగారం ప్రస్తుతానికి దాని రేటు 1,63,530 రూపాయలు. అలాగే 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల బంగారం ధర ఇటు 1,49,900 రూపాయలు. ప్రస్తుతం ఇటు కేజీ సిల్వర్ రేటు కూడా 2,95,000 రూపాయల దగ్గర ఉంది. సో మొత్తం మీద ఇటు బంగారం అలాగే వెండి ప్రియులకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇటు మార్చిలో ఒకసారి మనం చూస్తే కనుక ఇటు గ్లోబల్గా ఇటు $5,400 పర్ ఔన్స్ ఉన్న బంగారం కాస్త ఒక్కసారిగా $5,050 అలాగే $5,135 రేంజ్లో ప్రస్తుతానికి ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు డొమెస్టిక్ మార్కెట్స్ ఒక్కసారిగా రేట్లు తగ్గడంతో ఇటు ఈటీఎఫ్కి సంబంధించిన వాల్యూస్ కూడా పెరిగాయి. సో బంగారం ధరలు తగ్గడానికి గల కారణాలు ఏంటి? ఇటు అమెరికా డాలర్ దాని డాలర్ విలువ ఒక్కసారిగా పెరగడంతో ఇటు గోల్డ్ని ప్రపంచవ్యాప్తంగా ఇటు డాలర్స్లోనే కొనుగోలు చేస్తుంటారు. సో డాలర్ రేట్ స్ట్రాంగ్గా ఉంటే బంగారం ధరలు కూడా ఇటు ఇంటర్నేషనల్ డిమాండ్ని ఒక్కసారిగా తగ్గించేస్తాయి. సో దానివల్ల ఇటు బంగారం ధరలు కూడా ఒక్కసారిగా తగ్గిపోయినట్టు తెలుస్తుంది. ఒకసారి ఇటు మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధాలకు సంబంధించి ఇటు ఇరాన్, అమెరికా అలాగే ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాల వల్ల కూడా ఇటు హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇటు అమెరికాలోని ఫెడరల్ రిజర్వ్కి సంబంధించి ఒకసారి మనం చూస్తే ఇంట్రెస్ట్ రేట్లు ఒక్కసారిగా పెంచడం, అలాగే ట్రెజరీ ఈల్డ్స్ కూడా ఇంక్రీజ్ అవ్వడం వల్ల మొత్తానికైతే ఇటు బంగారం లాంటి వీటన్నిటిపైన ప్రస్తుతానికి ఇటు గవర్నమెంట్ బాండ్స్, అమెరికాకి సంబంధించిన బాండ్స్ పైన ఇటు యుఎస్ డాలర్ ఒక్కసారిగా స్ట్రాంగ్ అవ్వడంతో అమెరికన్ బాండ్స్ పైన ఇన్వెస్ట్మెంట్స్ పెరగడంతో ఇటు బంగారం పైన కొంత ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోయాయి. దానివల్ల ఇటు బంగారం ధరలు కూడా పడిపోవడం జరిగింది. మరో పక్కన ఇటు రీటైల్ బయర్స్ కానీ అలాగే ఇటు బంగారంకి సంబంధించి జ్యువెలర్స్ కానీ ప్రతిరోజు వీళ్ళు కన్స్యూమ్ చేస్తున్న కస్టమర్స్ కానీ వీరందరూ కూడా ఇటు 24 క్యారెట్కి సంబంధించి ఒక్కసారిగా ఈ ఒక్కరోజు మాత్రమే దాదాపు 1,000 రూపాయలు తగ్గడం, ఇటు గడిచిన కొన్ని రోజుల్లో మొత్తంగా ఇటు 10,000 రూపాయలు తగ్గడం. గతంలో మనం చూసాం బంగారం ధరలు 1,85,000కి హయ్యెస్ట్ అని చెప్పొచ్చు. అలాంటి రేట్స్ నుంచి ప్రస్తుతానికి కొండ ఎక్కిన బంగారం ధరలు అలాగే కొండ ఎక్కిన ఇటు సిల్వర్ ధరలు ఒక్కసారిగా దిగి అమాంతం ఇటు 1,63,530 రూపాయలు ప్రస్తుతానికి బంగారం ధరలు 24 క్యారెట్. అలాగే 22 క్యారెట్ ఒకసారి మనం చూస్తే కనుక 1,49,900 రూపాయలు. అలాగే ప్రస్తుతం ఇటు సిల్వర్కి సంబంధించిన ధరలు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాయి. ఇటు 2,95,000. సో మొత్తం మీద ఇటు ఇన్స్టిట్యూషనల్ అలాగే రీటైల్ ఫండ్స్ ఈటీఎఫ్స్ ఒక్కరోజే ఇటు 3% నుంచి 4%, అంటే ఆన్లైన్ డిజిటల్ గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఒక్కసారిగా 3 to 4% పడిపోవడం. అలాగే సిల్వర్కి సంబంధించి ఇటు ఆన్లైన్ ఈటీఎఫ్స్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఒక్కసారిగా 7% పడిపోవడం. మొత్తంగా గ్లోబల్గా ఉన్న మార్కెట్స్లో ఇటు బంగారం అలాగే ఇటు సిల్వర్ పైన ఇన్వెస్ట్మెంట్స్ 3 to 4% బంగారం పైన, అలాగే సిల్వర్ పైన 7% ఈటీఎఫ్స్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ ఒక్కసారిగా పడిపోవడం. వీటన్నిటి వల్ల ఇటు బంగారం ధరలు తగ్గుతున్నట్టు తెలుస్తుంది. మరి స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసిన పోర్ట్ఫోలియోస్ని కొంత రీబ్యాలెన్స్ చేసుకునే ప్లాన్స్ చేస్తున్నారు. ఇటు ప్రస్తుతానికి డాలర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారికి బంగారం అలాగే సిల్వర్ కంటే ఇటు డాలరే చాలా ప్రీతిగా కనిపిస్తుంది. డాలరే కొంత షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు డాలర్ మీద ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి. సో మార్కెట్లో జరుగుతున్న కరెక్షన్స్, అంటే ఇటు స్టాక్ మార్కెట్స్లో జరుగుతున్న కరెక్షన్స్ వల్ల కూడా ఇటు బంగారం ధరలు తగ్గుతున్నాయి. అలాగే మరోపక్కన ఇటు సెంట్రల్ బ్యాంక్స్కి సంబంధించి ఒక్కసారి చూస్తే కనుక సెంట్రల్ బ్యాంక్స్ ప్రస్తుతానికి ఇటు గోల్డ్ పైన నేషనల్ రిజర్వ్స్ని ఎక్కువ శాతం ఇటు నేషనల్ రిజర్వ్స్ అంతా గోల్డ్ పైన పెట్టే ప్రయత్నం చేస్తుంటాయి. కానీ సడన్గా ఇప్పుడు బంగారం ధరలు తగ్గడం ఒక ప్రైమ్ ఆపర్చునిటీగా మారిపోయింది. ఇటు సెంట్రల్ బ్యాంక్స్ కూడా ప్రస్తుతానికి బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. బంగారం ధరలు తగ్గడంతో ఇటు సెంట్రల్ బ్యాంక్స్ అయితే
ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? ఒక్కసారి మనం చూస్తే కనుక ఈ మధ్య కాలంలో ఇటు బంగారం కావచ్చు, సిల్వర్ కావచ్చు, ఇటు బంగారం మరి ముఖ్యంగా ఇటు సిల్వర్ని ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన బ్యాటరీస్ ప్రొడక్షన్లో సిల్వర్ని యూజ్ చేస్తున్నారు. సిల్వర్ అలాగే ఇటు ఈ మధ్య కాలంలో ఇటు సెల్ ఫోన్స్ కావచ్చు, టెక్నాలజీకి సంబంధించిన పరికరాలన్నింటిలో కూడా సిల్వర్ని యూజ్ చేస్తున్నారు. సో సిల్వర్ మీద కంటిన్యూస్గా ఉన్న డిమాండ్ వల్ల ఇటు సిల్వర్ ప్రైసెస్ రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోపక్కన మేజర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఇటు జేపీ మార్గన్, గోల్డ్మెన్ సచ్, అలాగే వెల్స్ ఫార్గో ఇలాంటి ఇంటర్నేషనల్ కంపెనీస్ రానున్న రోజుల్లో అంటే 2026 పూర్తయ్యే సమయానికి బంగారం ఇంటర్నేషనల్గా గ్లోబల్గా ఇటు $5,500 నుంచి దాదాపు $6,000కి చేరుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇటు $5,050, $5,100 మధ్య ఉన్న ప్రైస్ కాస్త అంటే రానున్న రోజుల్లో మరి ఇంకా $900 నుంచి $1,000 పెరిగే అవకాశం ఉన్నట్టుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో. సో మొత్తం మీద ఇండియాలో ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది? ఇండియాలో కూడా 2026కి సంబంధించిన ప్రిడిక్షన్స్ ఇటు జేపీ మార్గన్, గోల్డ్మెన్ సచ్ అలాంటి కంపెనీస్ చేస్తున్న ప్రిడిక్షన్స్ ప్రకారం ఇటు 2026కి 1,85,000 నుంచి 2 లక్షలకి 24 క్యారెట్కి సంబంధించిన గోల్డ్ 2 లక్షలకి 10 గ్రాముల గోల్డ్ 1,85,000 నుంచి 2 లక్షలకి రానున్న 12 నెలల్లో చేరుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. గోల్డ్ ప్రస్తుతానికి ప్రైస్ రీస్ట్రక్చరింగ్ ఫేజ్లో ఉంది కాబట్టి కొంత ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ తగ్గుతూ వస్తుంది. కానీ మొత్తానికైతే ఇయర్ ఎండింగ్కి ఖచ్చితంగా ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందంటూ ఇటు ఫైనాన్స్కి సంబంధించిన కంపెనీస్, మేజర్ ఇన్స్టిట్యూషన్స్ వెల్స్ ఫార్గో, జేపీ మార్గన్ లాంటి కంపెనీలు చెప్పుకొస్తున్నాయి. సిల్వర్కి సంబంధించి ప్రిడిక్షన్స్ ఎలా ఉన్నాయి? సిల్వర్ ఒకసారి మనం చూస్తే కనుక ప్రస్తుతానికి సిల్వర్ 2026లో ఇటు ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం చూస్తే కనుక $100 నుంచి $135 పర్ ఔన్స్లో కొలుస్తుంటారు. సో మొత్తం మీద ఇండియన్ మార్కెట్లో అనలిస్టులు ఏం చెప్తున్నారు? ఇండియన్ మార్కెట్లో రానున్న రోజుల్లో ఈ సంవత్సరం పూర్తయ్యేసరికి అంటే 2026 పూర్తయ్యేసరికి 3,25,000 నుంచి 3,50,000కి పర్ కేజీ సిల్వర్ చేరుకునే అవకాశం ఉన్నట్టుంది. ప్రస్తుతానికి ఇవాళ రేట్ ఒకసారి మనం చూస్తే కనుక 2,95,000 అంటే దాదాపు ఒక 30,000 ఈ సంవత్సరంలో 30,000 నుంచి అలాగే 30,000 నుంచి 55,000 పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సిల్వర్ ప్రస్తుతానికి డ్యూయల్ ఇంజన్ బూస్ట్ అంటున్నారు. దానికి ఒక ఫైనాన్షియల్ సేఫ్ హ్యావెన్గా ఇటు సిల్వర్ని కన్సిడర్ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ వెహికల్స్, సోలార్ ప్యానెల్స్ వీటి మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రస్తుతానికి గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్స్కి సంబంధించి ఈ గ్రీన్ ఎనర్జీ సెక్టార్లో ప్రస్తుతానికి మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ సిల్వర్ని ప్రస్తుతానికి యూజ్ చేస్తున్నారు. సోలార్ ప్యానెల్, ప్రతి సోలార్ ప్యానెల్లో సుమారు కొన్ని గ్రామ్స్, ఒక 4 గ్రాముల సిల్వర్ని యూజ్ చేస్తారు ఒక ప్యానెల్లో సుమారుగా. అలాగే ఇటు ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్లో ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చర్ చేసే దాంట్లో కూడా ఇటు సిల్వర్ని యూజ్ చేస్తారు. మొత్తం మీద ఇవాళ ప్రస్తుతానికి ఇటు గోల్డ్ అలాగే సిల్వర్ ప్రైసెస్ అయితే తగ్గాయి. ఇటు 24 క్యారెట్ గోల్డ్ ఒకసారి మనం చూస్తే కనుక $1,63,530 24 క్యారెట్ గోల్డ్. అలాగే 22 క్యారెట్ ఒకసారి మనం చూస్తే కనుక $1,49,900. అలాగే ప్రస్తుతం కేజీ సిల్వర్ రేట్ ఒకసారి మనం చూస్తే 2,95,000. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇంటర్నేషనల్ మార్కెట్లో రానున్న రోజుల్లో బంగారం అలాగే సిల్వర్ ధరలు ఈ సంవత్సరం పూర్తయ్యేసరికి పెరిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? దీనిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. జై గోవింద. అనంతరాజ్ ఆశ్రయ వారు తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎదురుగా MNC